హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజైతే గనక మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రాథమిక విధులు అనే అంశాన్ని గురించి చూద్దాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా, బ్రిటన్, పూర్వపు యుఎస్ఎస్ఆర్, ఐర్లాండ్. ఆన్సర్ సి. రాజ్యాంగం అమల్లోకి యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 అందుబాటులో ఉన్న ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? రాజ్యాంగం అమలులోకి వచ్చేటప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు అందుబాటులో ఉన్నాయి? అందులో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి రాజ్యాంగంలో? 10, 11, 0, 8. ఆన్సర్ సి. అసలు లేవు. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ, స్వరణ్ సింగ్ కమిటీ, సర్కారియా కమిషన్, వర్మ కమిటీ. ఆన్సర్ బి. స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ ఏ సంవత్సరంలో నియమించారు? స్వరణ్ సింగ్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 1975, 1976, 1978, 1980. ఆన్సర్ బి. 1976లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? 44వ సవరణ, 42వ సవరణ, 24వ సవరణ, 86వ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ బి. 42వ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1975, 76, 77, 78. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 76లో చేయబడింది. స్వరణ్ సింగ్ కమిటీ మొత్తం ఎన్ని ప్రాథమిక విధులను చేర్చాలని సిఫారసు చేసింది? 8, 10, 11, 6. ఆన్సరు 8. క్రింద పేర్కొన్న ఏ సిఫార్సును స్వరణ్ సింగ్ కమిటీ చేసినప్పటికీ ప్రభుత్వం ఆమోదించలేదు? క్రింద పేర్కొన్న ఏ సిఫార్సును స్వరణ్ సింగ్ కమిటీ చేసినప్పటికీ ప్రభుత్వం ఆమోదించలేదు? పన్నులు చెల్లించడం ప్రాథమిక విధిగా మార్చడం, విధులను ఉల్లంఘిస్తే శిక్షలు వేసే అధికారం పార్లమెంటుకు ఇవ్వడం. ఏ మరియు బి. ఏది కాదు? ఆన్సరు సి. ఏ మరియు బి. పన్ను చెల్లించేది కూడా ఒక ప్రాథమిక విధిగా చేర్చాలని చెప్పింది. అలాగే సరైన సమయానికి పన్నులు చెల్లించకపోతే దానికి శిక్ష కూడా వేయాలని చెప్పింది. కానీ వీటిని గవర్నమెంట్ ప్రాథమిక విధులలో చేర్చడానికి ఆమోదించలేదు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? 8, 9, 10, 11. ఎన్ని విధులను చేర్చారండి? 10 విధులను చేర్చారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 10, 11, 12, 9. ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం? బి. 11 ఉన్నాయి. ప్రాథమిక విధులకు చట్టపరమైన నిబంధనలను పరిశీలించడానికి 1999లో ఏర్పాటైన కమిటీ ఏది? ప్రాథమిక విధులకు చట్టపరమైన నిబంధనలను పరిశీలించడానికి 1999లో ఏర్పాటైన కమిటీ ఏది? జస్టిస్ వర్మ కమిటీ, సర్కారియా కమిటీ, వెంకటాచలయ కమిటీ, దినేష్ గోస్వామి కమిటీ. ఆన్సరు జస్టిస్ వర్మ కమిటీ. ఏ ప్రధాని కాలంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్. ఆన్సరు సి. ఇందిరాగాంధీ. ఏ కమిటీ సిఫార్సుల మేరకు జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాము? ఏ కమిటీ సిఫార్సుల మేరకు జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాము? స్వరణ్ సింగ్ కమిటీ, వర్మ కమిటీ, షా కమిషన్. ఏది కాదు? ఆన్సరు వర్మ కమిటీ. ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కాకుండా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచిన మరొక దేశం ఏది? ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కాకుండా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచిన మరొక దేశం ఏది? అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా. ఆన్సరు జపాన్. ప్రాథమిక విధుల భావన ఏ రకమైన ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగంలో ఎక్కువగా కనిపిస్తుంది? ప్రాథమిక విధుల భావన ఏ రకమైన ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలలో ఎక్కువగా కనిపిస్తుంది? పెట్టుబడిదారీ, సామ్యవాద,
రాచరిక, ఏది కాదు. ఆన్సరు సామ్యవాద దేశాలు. ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? భాగం 3, భాగం 4, భాగం 4A, భాగం 5. ఆన్సరు భాగం 4Aలో ఉన్నాయి. ప్రాథమిక విధులను తెలియజేసే ఏకైక ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 51, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 50, ఆర్టికల్ 39A. ఆన్సరు ఆర్టికల్ 51A. 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42, 44, 86, 91. ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది? 2000, 2002, 2004, 2006. ఆన్సరు 2002లో జరిగింది. ప్రాథమిక విధులు ఎవరికి వర్తిస్తాయి? భారత పౌరులకు, విదేశీయులకు, పౌరులకు మరియు విదేశీయులకు ఇద్దరికి, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. ఆన్సరు భారత పౌరులకి. కింద పేర్కొన్న వాటిలో ప్రాథమిక విధుల లక్షణం ఏది? వీటికి న్యాయ సంరక్షణ లేదు. ఇవి కేవలం నైతిక మరియు పౌర బాధ్యతలు. వీటి ఉల్లంఘన రాజ్యాంగం నేరుగా శిక్షలు విధించదు. పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. వీటికి న్యాయ సంరక్షణ లేదు. ఇవి కేవలం నైతిక మరియు పౌర బాధ్యతలు. వీటి ఉల్లంఘనకు రాజ్యాంగం నేరుగా శిక్షలు విధించదు. పైవన్నీ సరైనవి. ఆర్టికల్ 51A విధులు ఏ అక్షరాలతో సూచిస్తారు? 51A ఏ నుండి 51AK వరకు, 51Aలో 1 నుండి 51Aలో 10 వరకు, 51Aలో స్మాల్ a నుండి 51Aలో స్మాల్ j వరకు, ఏది కాదు. ఆన్సరు 51Aలో స్మాల్ a నుండి 51Aలో స్మాల్ k వరకు సూచిస్తారు. 11వ ప్రాథమిక విధి అయిన 51AK దేనికి సంబంధించింది? పర్యావరణ పరిరక్షణ, ఓటు వేయటం, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించటం, దేశ రక్షణ. ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం. ప్రాథమిక విధులు అమలుపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చా? చేయకూడదు, చేయవచ్చు. సుప్రీంకోర్టు అనుమతితో చేయాలి. రాష్ట్రాల ఆమోదం కావాలి. ఆన్సరు చేయవచ్చు. పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఏ నిబంధనలు హక్కులు మరియు విధులు ఒకే నాణ్యానికి ఉన్న 2 ముఖాలు అనే భావనను బలపరుస్తాయి? భాగం 3 మరియు భాగం 4A, భాగం 1 మరియు భాగం 2, భాగం 4 మరియు భాగం 5, ఏది కాదు. ఆన్సరు ఏ భాగం 3 మరియు భాగం 4A. ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఏ నిబంధన తర్వాత చేర్చబడ్డాయి? ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ నిబంధనల తర్వాత చేర్చబడ్డాయి? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, అత్యవసర అధికారాలు. ఆన్సరు ఆదేశిక సూత్రాల తర్వాత. క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధులలో రకం కాదు? పౌర విధులు, నైతిక విధులు, ఆర్థిక విధులు, పైవన్నీ విధులు. ఆన్సర్ సి ఆర్థిక విధులు అనేది కాదు. జాతీయ జెండాను గౌరవించటం అనేది ఏ రకమైన విధి? నైతిక విధి, పౌర విధి, సామాజిక విధి, రాజకీయం. ఆన్సరు పౌర విధి. స్వాతంత్ర పోరాట ఆదర్శాలను గౌరవించటం ఏ రకమైన విధి? నైతిక విధి, పౌర విధి, చట్టపరమైన విధి, ఏది కాదు. ఆన్సర్ నైతిక విధి. ప్రాథమిక విధులు భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన ఏ విలువలను ప్రతిబింబిస్తాయి? ప్రాథమిక విధులు భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన ఏ విలువలను ప్రతిబింబిస్తాయి? పాశ్చాత్య విలువలు, సాంప్రదాయ మరియు నైతిక విలువలు, కమ్యూనిస్టు విలువలు, ఏది కాదు. ఆన్సరు సాంప్రదాయ మరియు నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి. ఆర్టికల్ 51A ప్రకారం పౌరులు వేటిని గౌరవించాలి? రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ గేయం, రాజకీయ నాయకులు, ఏ మరియు బి. ఆన్సరు ఏ. రాజ్యాంగంలోని జాతీయ గీతం అని మాత్రమే ఉంది. జాతీయ గేయం అనేది లేదు. కాబట్టి వేటిని గౌరవించాలంటే రాజ్యాంగము, జాతీయ పతాకము, జాతీయ గీతం, ఈ మూడింటిని గౌరవించాలి. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలను కాపాడటం అనేది ఎన్నో విధి? దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలను కాపాడటం అనేది ఎన్నో విధి? 1వ విధి, 2వ విధి, 3వ విధి, 4వ విధి. ఆన్సర్ సి 3వ విధి. 51A స్మాల్ సి. దేశాన్ని రక్షించడం, అవసరమైనప్పుడు జాతీయ సేవ చేయడం,
ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? 51 ఏలో స్మాల్ బి, 51 ఏలో స్మాల్ డి, 51 ఏలో ఎఫ్, 51 ఏలో హెచ్. ఆన్సరు 51 ఏలో స్మాల్ డి. క్రింది వాటిలో మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను వదులుకోవాలని చెప్పే విధి ఏది? 51 ఏలో స్మాల్ ఈ, స్మాల్ సి, స్మాల్ జి, స్మాల్ ఐ. ఆన్సరు స్మాల్ ఈ. 51 ఏలో స్మాల్ ఈ. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని రక్షించడం ఏ విధి యొక్క ముఖ్య ఉద్దేశం? భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని రక్షించటం అనేది ఏ విధి యొక్క ముఖ్య ఉద్దేశం? 51 ఏలో స్మాల్ ఎఫ్, స్మాల్ ఏ, స్మాల్ ఈ, స్మాల్ హెచ్. ఆన్సర్ స్మాల్ ఎఫ్. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన పర్యావరణాన్ని రక్షించడం ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? ఆర్టికల్ 48 ఏ, ఆర్టికల్ 51 ఏలో స్మాల్ జి, ఆర్టికల్ 21 ఏ మరియు బి. ఆన్సరు ఆర్టికల్ 51 ఏలో జి. 48 ఏ అనేది ఆదేశిక సూత్రం, 51 ఏలో జి అనేది ప్రాథమిక విధి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణాభిలాషను పెంపొందించుకోవాలి అని చెప్పే నిబంధన ఏది? 51 ఏలో హెచ్, ఐ, జే, జి. ఆన్సరు హెచ్. క్రింది వానిలో ఏది ప్రాథమిక విధి? క్రింది వానిలో ఏది ప్రాథమిక విధి? ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, హింసను విడనాడటం, ఏ మరియు బి ఓటు హక్కు వినియోగించుకోవడం. ఆన్సరు సి, ఏ మరియు బి. ప్రభుత్వ ఆస్తిని రక్షించడము విదే, హింసను విడనాడటం కూడా విదే. 51 ఏ ఐ ప్రకారం ఏ బి రెండు సరైనవే. వ్యక్తిగత ఉమ్మడి కార్యకలాపాలలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయటం అనేది ఏ విధి? 51 ఏలో జే, కే, ఐ, హెచ్. ఆన్సరు జే. క్రింది వాటిలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విధి కానిది ఏది? శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, ఎన్నికల్లో ఓటు వేయడం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం. ఆన్సర్ సి, ఎన్నికలలో ఓటు వేయటం. తల్లిదండ్రులను లేదా సంరక్షలు తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలనే 11వ విధి ఏ వయసు పిల్లలకు వర్తిస్తుంది? 0 నుంచి 6, 6 నుంచి 14, 6 నుంచి 18, 5 నుంచి 15. ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాలు. మత, భాష, ప్రాంతీయ భేద భావాలు లేకుండా భారతీయులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించడం అనేది ఏ విధి? 51 ఏలో సీనా, ఈనా, ఎఫ్ఆ, డీనా. ఆన్సర్ బి, అంటే 51 ఏలో స్మాల్ ఈ అన్నమాట. వన్యప్రాణుల పట్ల దయాభావాన్ని కలిగి ఉండటం అనేది ఒక ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రం, ప్రాథమిక విధి, చట్టపరమైన హక్కు. ఆన్సర్ ప్రాథమిక విధి, 51 ఏలో స్మాల్ జి. మన సాంప్రదాయ వైభవాన్ని కాపాడటం అనేది ఏ విధి కిందకు వస్తుంది? 51 ఏలో స్మాల్ ఎఫ్, స్మాల్ జి, స్మాల్ హెచ్, స్మాల్ ఐ. ఆన్సరు 51 ఏలో స్మాల్ ఎఫ్ అన్నమాట. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 11వ విధి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2002 డిసెంబర్ 12, 2010 ఏప్రిల్ 1, 2003 జనవరి 1, 2005 ఆగస్టు 15. ఆన్సరు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే రాజ్యాంగ సవరణ 2002లోనే అమల్లోకి వచ్చింది. ఆన్సరు 2002 డిసెంబర్ 12లో అమల్లోకి వచ్చిందనమాట. ప్రాథమిక విధులు అమలు చేయడానికి కోర్టులు మాండమస్ రిట్ను జారీ చేయవచ్చా? చేయలేవు, న్యాయ రక్షణ లేదు కాబట్టి. ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తే శిక్షించే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు, పార్లమెంటు, పోలీస్ శాఖ ఎవరికి లేదు? ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తే శిక్షించే అధికారం ఎవరికి ఉంది? అంటే పార్లమెంటుకు చట్టాల ద్వారా ఉందండి. జాతీయ జెండా గీతాన్ని అవమానించకుండా నిరోధించే చట్టం ఏది? జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, సివిల్ హక్కుల రక్షణ చట్టం 1955. జాతీయ గీతాన్ని, జెండాని అవమానించకుండా నిరోధించేది జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక విధులు కేవలం పౌరులకే కాకుండా కోర్టులు రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి కూడా ఉపయోగపడతాయి అని పేర్కొన్నది? కేశవానంద భారతి, మోహన్ కుమార్ సింఘానియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మేనకా గాంధీ, గోలక్నాథ్ కేసు. ఆన్సరు
మోహన్ కుమార్ సింఘానియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రాలు థియేటర్లలో సినిమాల ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయాలి, ప్రజలు లేచి నిలబడాలి అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? తర్వాత దీన్ని ఐచ్ఛికం చేశారంట. శ్యామ్ నారాయణ్ చౌక్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, శ్రేయా సింఘాల్, లిల్లీ థామస్ విశాఖ కేసు. ఆన్సర్ శ్యామ్ నారాయణ్ చౌక్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. పర్యావరణ పరిరక్షణ విధిని బలోపేతం చేస్తూ విద్యా సంస్థల్లో వారానికి 1 గంట పర్యావరణ పాఠాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సునీల్ భాత్రా, ఇంద్ర సాహ్ని, రూపా బజాజ్ కేసు. ఆన్సర్ ఏ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చక ముందు వీటికి సంబంధించిన కొన్ని అంశాలు ఎక్కడ ఉండేవి? ఆదేశిక సూత్రాల్లో, ప్రవేశికలో, కేవలం సాధారణ చట్టాల్లో మాత్రమే ఎక్కడా లేవు. ఆన్సర్ కేవలం సాధారణ చట్టాల్లో మాత్రమే ఉండేవి. వర్మ కమిటీ 1999 కింద ఏ చట్టాన్ని ప్రాథమిక విధుల అమలుకు సంబంధించి చట్టంగా గుర్తించింది? అడవుల సంరక్షణ చట్టం 1980, అస్పృశ్యత నేరాల చట్టం, సివిల్ హక్కుల రక్షణ చట్టం 1955, భారత శిక్షా స్మృతిలో కొన్ని సెక్షన్లు పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. రాజ్యాంగ సమీక్ష కోసం ఏర్పాటైన వెంకటాచలయ్య కమిషన్ 2002 ప్రాథమిక విధులకు సంబంధించి ఏ సిఫార్సు చేసింది? ఓటు వేయడాన్ని ప్రాథమిక విధిగా మార్చాలి, పన్ను చెల్లించడాన్ని విధిగా మార్చాలి, పిల్లలకు విద్య నేర్పించడాన్ని చేర్చాలి, పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. ప్రాథమిక విధులకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఇవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించవు. వీటిని అమలు చేయడానికి పార్లమెంట్లు చట్టాలు చేయవచ్చు. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 సరైనవి, 2 తప్పులే. ఆన్సర్ 2 సరైనవి, 1, 2 సరైనవి. ఇవి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మనం కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ ని చూడబోతున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.